ఈ వీడియోలో ఉమెన్ కి అసలు న్యూట్రిషన్ ఇంపార్టెంటా లేదా అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో న్యూట్రిషన్ అసలు ఎందుకు ఉమెన్ కి చాలా ఇంపార్టెంట్ అన్నది తెలుసుకోబోతున్నాం. ఉమెన్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ కి న్యూట్రిషన్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. అలాగే స్పెసిఫిక్ గా చూసినట్లయితే ప్రెగ్నెన్సీ అండ్ మెనోపాజ్ టైంలో వారికి ఇంకా న్యూట్రిషన్ అనేది చాలా అవసరం అవుతుంది. అసలు ఉమెన్ కి బేసిక్ గా కావాల్సిన కీ న్యూట్రియంట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, ప్రోటీన్. ప్రోటీన్ అన్నది ఉమెన్ లో మెటబాలిజం అండ్ మజిల్ మాస్ మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది. సెకండ్ది ఐరన్. బ్లడ్ లో ఆక్సిజన్ సప్లై అవ్వడానికి ఐరన్ అన్నది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ పీరియడ్స్ టైంలో. థర్డ్ వన్ ఇస్ కాల్షియం. కాల్షియం అన్నది ప్రాపర్ మెన్స్ట్రువల్ సైకిల్ కి అండ్ హెల్దీ బోన్స్ ని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫోర్త్ వన్ ఇస్ ఫోలిక్ యాసిడ్. ప్రెగ్నెన్సీ ఉమెన్ కి ఫోలిక్ యాసిడ్ అన్నది చాలా అవసరం. ఇది పిల్లల నరాలు మరియు బ్రెయిన్ డెవలప్మెంట్ కి హెల్ప్ అవుతుంది. ఎఫెక్ట్స్ ఆఫ్ పూర్ న్యూట్రిషన్ ఇన్ ఉమెన్. అసలు ఉమెన్ న్యూట్రిషన్ ప్రాపర్ గా తీసుకోకపోతే దాని వల్ల వచ్చే ఎఫెక్ట్స్ గురించి మనం తెలుసుకుందాం. షార్ట్ టర్మ్ ఎఫెక్ట్. ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ వల్ల త్వరగా అలసిపోవడం, స్ట్రెస్ ఫీల్ అవ్వడం, హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం. ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ వల్ల లాంగ్ టర్మ్ లో ఎఫెక్ట్స్ లైక్ గైనిక్ ఇష్యూస్, బోన్ అండ్ జాయింట్ ఇష్యూస్ రావచ్చు. ఇప్పుడు మనం బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ తీసుకోవడానికి టిప్స్ తెలుసుకుందాం. డైట్ ప్లాన్స్ అండ్ డైట్స్ అంటే ఏం తీసుకోవాలి, మీ బాడీని బట్టి ఏ టైంలో ఎంత ప్రోటీన్ ఉండాలి, ఎంత కార్బ్స్ ఉండాలి, ఎంత ఫైబర్ ఉండాలి, అసలు వైటమిన్స్ ఎంత కావాలి అనేది ప్రాపర్ డైట్ గురించి మీరు సజెషన్ అన్నది తీసుకోవాలి. మీలో ఎవరికైతే ఒక మంచి కోచ్ కావాలి, డైట్ గురించి మంచి మంచి సజెషన్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు. మీకు డైట్ గురించి అలాగే మీ బాడీ టైప్ ని బట్టి మీరు ఎలాంటి న్యూట్రిషన్ తీసుకోవచ్చో న్యూట్రిషనిస్ట్ హెల్ప్ తో మీరు హ్యాపీగా డైట్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈస్ హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్. డైలీ తీసుకునే ఫుడ్స్ లో ప్రోటీన్, వైటమిన్స్, మినరల్స్, హెల్దీ కార్బ్స్ అంటే కాంప్లెక్స్ కార్బ్స్, ఫైబర్ ఇలాంటివి ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ హైడ్రేషన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీ బాడీకి ఎంత వాటర్ రిక్వైర్మెంట్ ఉందో అంత రిక్వైర్మెంట్ ని ప్రతిరోజు ఖచ్చితంగా బాడీకి అనేది అందించాలి. ఇది చాలా ముఖ్యమైనది. ఇదండి న్యూట్రిషన్ ఇంపార్టెన్స్ ఇన్ ఉమెన్. మీలో ఎవరికైనా న్యూట్రిషన్ రిక్వైర్మెంట్ ఉన్నా, వెయిట్ లాస్ అవ్వాలి అన్నా, వెయిట్ గెయిన్ అవ్వాలి అన్నా, మీరు ఒక హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అన్నా, లేదు ఒక నార్మల్ ఫుడ్స్ తోనే మీరు డైట్ ప్లాన్ కావాలి అనుకున్నా, డైట్ డిజైన్ చేయించుకోవాలి అనుకున్నా, మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా మేము మీకు హెల్ప్ చేస్తాము. ఒక ప్రాపర్ డైట్ అండ్ మీ బాడీ రిక్వైర్మెంట్స్ ని బట్టి మీకు పర్సనలైజ్డ్ డైట్ ప్లాన్ అనేది డిజైన్ చేసి ఇస్తాము. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మా ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. బికాస్ ప్రతి ఇంట్లో ఉమెన్ అనేవారు ఉంటారు. సో అందరికీ బిజీ లైఫ్ స్టైల్, బిజీ వర్క్స్ వల్ల వాళ్ళ హెల్త్ అండ్ వాళ్ళు తీసుకునే ఫుడ్ లో న్యూట్రిషన్ ఉందో లేదో చూసుకోరు. వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయటం వల్ల న్యూట్రిషన్ అనేది ప్రతి ఉమెన్ కి ఇంపార్టెంట్ అనేది తెలుసుకోవడానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.